హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. సో ఈరోజు ఏంటంటే నేను బీదర్కి అయితే వెళ్తున్నాను. సో ఇది హైదరాబాద్ నుంచి వచ్చేసి 130 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక 5 కిలోమీటర్స్ అటు ఇటు. సో హైదరాబాద్ నుంచి బీదర్కి వచ్చేసి మనం 2.5 అవర్స్లో వెళ్ళొచ్చు. సో నేనైతే అర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. 6 o'clock స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 8:16 అవుతుంది. సో విదిన్ 2.5 అవర్స్లోనైతే వచ్చేసాను అనమాట. సో బీదర్ అనేది ఇది ఒక వీకెండ్ వస్తే కనుక కవర్ చేయొచ్చు. అంటే 1 డేలో వెళ్ళి రావచ్చు. లేదు స్టే చేద్దాం అనుకుంటే కనుక బీదర్లో మనం స్టే చేయొచ్చు. సో దట్ మనం టైం ఎక్కువ స్పెండ్ చేసి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. సో బీదర్లో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇంకోటి గురుద్వారా కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ స్టే కూడా చేయొచ్చు అనమాట. తర్వాత బీదర్ ఫోర్ట్ ఉంటుంది, అది చాలా ఫేమస్. సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నేను డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో. సో ఇప్పుడైతే నేను మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకున్నానండి. సో ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంతకుముందు ఒకసారి వచ్చినా కానీ అప్పుడు లోపల ఆ వాటర్లో వెళ్ళడం అలౌ చేయలేదు, బట్ ఇప్పుడైతే చేస్తున్నారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రొద్దున 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి 2 నుంచి సాయంత్రం 5 వరకు. శని, ఆది, సోమవారాల్లో మాత్రం పొద్దున 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 10 రూపాయలు అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ గుహ ముందే ఉన్నాము. ఈ ముందుకు వెళ్ళిపోయి ఇంకా ఈ గుహలో నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి. నరసింహ ఝర్ని గుహ దేవాలయం ఇది భారతదేశంలోని మరొక ప్రత్యేకమైన ఆలయం. ఇది ఒక గుహ దేవాలయం. ఇక్కడ యాత్రికులు నరసింహస్వామిని ఆరాధించడానికి నీటిలో గుహ గుండా వెళ్లవలసి ఉంటుంది. గర్భగుడిని చేరుకోవడానికి దాదాపు 300 మీటర్ల వరకు ఒకరి నడుము స్థాయి ఉంటుంది. బీదర్ నరసింహస్వామి ఆలయంలో స్వయంభుగా కనిపిస్తాడు. గర్భాలయంలో నరసింహ భగవానుడు అలాగే జరాసురుడు పూజించిన శివలింగం కూడా ఉన్నాయి. చరిత్ర ప్రకారం నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి ఒక రాక్షసుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత భగవంతుడు శివుని యొక్క గట్టి భక్తుడైన జలాసుర అనే మరొక రాక్షసుడిని కూడా ఓడించాడు. జరాసురుడు తుదిశ్వాస విడిచబోతున్నప్పుడు తనను ఆరాధించడానికి వచ్చే భక్తులను ఆశీర్వదించడానికి తాను నివసించిన గుహలో నివసించమని నరసింహ స్వామిని వేడుకున్నాడు. జరాసురుని కోరిక మన్నించబడింది మరియు నరసింహుడు గుహలో తిరిగి ఉన్నాడు. జరాసురుడు జలంగా మారి నరసింహుని పాదాల వద్ద ప్రవహించాడు. అందుకే ఈ ఆలయాన్ని జల నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. ఎట్ లాస్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయింది. సో చాలా థ్రిల్లింగ్ ఉంది. లోపల వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇట్లా చెస్ట్ వరకు అయితే వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ మీకు వీలైతే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళనైతే ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మునిగిపోతారు. సో నేను వచ్చేసి 5.7 inches. సో నాకైతే ఇక్కడి వరకు వచ్చింది. సో దాన్ని బట్టి ఇంకా మీరు చూసుకోండి. సో కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక నో ఇష్యూస్, చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక నెంబర్ 2 వచ్చేసి బీదర్ పోర్ట్కి అయితే వచ్చేసామండి. బీదర్ పోర్ట్ని మనం మంచిగా ఎక్స్ప్లోర్ కావాలంటే కనుక ఒక హాఫ్ డే అయితే ఈజీగా పడుతుంది. బట్ మనకున్న టైంకి ఏంటంటే ఇంకా ఇది ఒక 1-2 అవర్స్లోనైతే నేను కవర్ చేశాను. బీదర్ పోర్ట్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కవర్ చేసేవి. సో మీకు అక్కడ మంచి నావిగేషన్స్, తర్వాత బోర్డ్స్ మీద కూడా క్లియర్గా రాసింది. పోర్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగా చేస్తున్నారు, నీట్గా ఉంది. సో ఫోటోగ్రఫీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు వీలైతే కనుక కొంచెం మార్నింగ్ టైంలో లేదంటే కనుక ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎండ ఉండడం వల్ల మనకి ఎక్స్ప్లోర్ కావాలంటే కనుక కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ అయ్యాయి. సో ఇది ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది.
దిస్ ఈస్ ద మెయిన్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక పాస్ చేసి చదువుకోండి. సోలా కమ్ మాస్క్ గురించి, టర్కష్ మహల్. ఇది ఒకప్పుడు అదే ఉన్నది. ఇదంతా టర్కష్ మహల్ అన్నమాట. థర్డ్ ప్లేస్ వచ్చేసి గురుద్వారా అండి. మీరు తప్పకుండా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. మీరు బీదర్లో స్టే చేయాలనుకుంటే కనుక హోటల్స్ మాత్రం బుక్ చేసుకోకండి. రీజనబుల్ ప్రైస్లోనే మనం ఇక్కడ స్టే చేయొచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు, ఫ్యామిలీతో వస్తే మాత్రమే ఇక్కడ స్టే చేయొచ్చు. స్టే కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే లోపల వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మనము హెడ్కి కర్చిప్ కట్టుకోవాలి, అది ఖచ్చితంగా ఫాలో కావాలి. సో లోపలికి వెళ్ళినాకనైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గురుద్వారాలో మనము ఫుడ్ కూడా తినొచ్చు, అంటే ఫ్రీ ఫుడ్ అయితే వాళ్ళు ఇస్తారు.